ఏమైంది? చెప్తాను. సరే చెప్పు. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మంచిగా వంటగదిలో కొట్టరు కదా. నేను రెడీ. మీరు రెడీనా? అవ్వే రెడీ అట. మీరు రెడీనా? నేను కూడా రెడీనే. అమ్మమ్మ ఇవాళ యానిమల్స్ కదా చెప్తావా? యానిమల్స్ కదా. ఓకే. అనగనగనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు లయన్, సింహం. అయితే ఆ సింహానికి సింహం రోర్ చేస్తుంది, గర్జిస్తుంది, పంజాతో అటాక్ చేస్తుంది. అయితే ఆ సింహం దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అసిస్టెంట్ అనుకోండి, మంత్రి అనుకోండి. ఎవరో తెలుసా? ఒక నక్క. యామా. అయితే అడవికి రాజు సింహం అయితే జిత్తుల నక్క మంత్రి కదా అని చెప్పి వాళ్ళిద్దరూ అంతా మొత్తం అడవిలో ఉన్న జంతువులన్నీ హ్యాపీగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, హంటర్స్ ఎవరన్నా వస్తున్నారా, యానిమల్స్కి ఏం హెల్ప్ కావాలి, ఇలా అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. గుడ్ లయన్ మంచి రాజు ఏం చేస్తాడు? వాళ్ళ దేశంలో వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటాడు. ఒక మూవీ ఉంటుంది, బ్యాడ్ కింగ్ గుడ్ కింగ్ ఫైటింగ్ చేసుకుంటారు కదా. కింగ్ ఆఫ్ ద ద లయన్ కింగ్. ఓకే. అయితే అలాగా ఈ కింగ్ ఇక్కడున్న లయన్ చాలా మంచిది, తెలివిగలది, వాటి యానిమల్స్ అన్నిటికీ సాయం చేసే టైప్ అనమాట. అయితే పాపం తన దగ్గర ఉన్న మంత్రి ముసలుగా అయిపోయాడు. కొత్త మంత్రిని ఎన్నుకోవాలి. ఆలోచిస్తూ అడవంతా తిరుగుతోంది లయన్. తిరుగుతూ ఏం చేద్దామబ్బా, ఎలా టెస్ట్ పెట్టాలి? వెయిట్ చేయి, మరి మనం ముందే లాస్ట్ సంగతి చెప్పేస్తాం. లాస్ట్ సంగతి ముందే చెప్పేస్తామా? చెప్పాం కదా. వెయిట్ చేయాలి ప్లీజ్. అయితే తిరుగుతుంటే ఒక చోట ఒక చెట్లు కొట్టే అబ్బాయి వచ్చాడు. చెట్లు కొట్టేయడానికి వచ్చాడు అడవిలో ఒక అబ్బాయి. చూసింది లయన్, అమ్మో చెట్లు కొట్టేస్తే ఎట్లా, ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా, అడవిలో అన్నిటికీ మళ్ళీ పక్షులు అవన్నీ ఉండడానికి చెట్లు ఉండవు కదా అని చెప్పి ఒక్కసారి పెద్దగా గర్జించింది. గర్జించేసరికి అబ్బాయి కాస్త ఏం చేశాడు? గొడ్డలు అక్కడ పడేసి, గొడ్డల్ని ఏమంటారు? యాక్స్ని ఏమంటారు? గొడ్డలి, రైట్. దాన్ని తీసుకెళ్ళి అక్కడే పడేశాడు. తీసుకెళ్దాం అనుకోకుండా పారిపోయాడు. ఒక్కసారి సింహం వస్తుందని పారిపోయేసరికి వెంటనే ఎలా టెస్ట్ పెట్టాలబ్బా అని ఆలోచిస్తున్న సింహానికి ఆ గొడ్డలు తీసుకెళ్ళి అందరూ ఆ విలేజర్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఈ అడవిలో విలేజర్స్ తిరుగుతూ ఉంటారు, యానిమల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. సరే చూద్దాం ఏ యానిమల్ వచ్చి ఎలా ఏ యాక్స్తో వర్క్ చేస్తుందో అని చెప్పి దోవ మధ్యలో యాక్స్ని పెట్టేసి లయన్ ఏం చేసింది? దాక్కుంది. అమ్మో నీకు తెలిసిపోయింది. ఓకే, దాక్కునేసరికి అక్కడ అప్పుడే ఒక మంకీ వచ్చింది. కోతి వచ్చి, కోతి చేష్టలు కదా, అన్నీ కెలుగుతూ ఉంటుంది కదా. ఏంటబ్బా ఈ గొడ్డలు భలే ఉంది, ఏంటో షైన్ అవుతోంది అని చెప్పి తీసి ఊరుకుందా? కోతి కదా, అసలే కోతి బుద్ధి కదా. దాన్ని ఒక్కసారి పైకి బాల్ లాగా ఇసిరేసరికి ఆ గొడ్డలు వచ్చి తిరిగి కోతి తోక మీద పడి తోక కాస్త కట్ అయింది. కోతి అప్పుడు ఏం చేసింది? అలా అనుకుంటూ కిచో అనుకుంటూ వెళ్ళి అక్కడ చెట్టు ఎక్కి, అదేం చెట్టు? మ్యాంగో చెట్టు. దాని మీద కూర్చుంది. సింహం చూసింది, నొప్పి అని ఏడుస్తుంది. మళ్ళీ కాసేపు అలాగే కూర్చుంది సింహం ఓపిక, ఇప్పుడు ఎవరు వస్తారా అని చెప్పి. అప్పుడు ఒక తోడేలు వచ్చింది, ఉల్ఫ్ వచ్చి, ఎట్లా ఉంటుంది? ఉల్ఫ్ కూడా ఆల్మోస్ట్ నక్కలాగే ఉంటుంది. అయితే చూసి, ఓ నాకు గొడ్డలు దొరికింది, ఈ గొడ్డలు పట్టుకెళ్ళి పక్క ఊర్లో విలేజర్స్ ఉన్నారు కదా, ఆ ఊర్లో వాళ్ళందరినీ చక్క కొట్టేసి అక్కడున్న చిన్న కోడి పిల్లలన్నీ తెచ్చుకుని తినేస్తా అని చెప్పి
పెద్ద పెద్దగా ఆనందపడిపోతూ మాట్లాడొస్తుంది. అవి మాటలు కాస్త ఎవరు విన్నారు? లయన్ వింది. లయన్ విని ఒక్కసారి బుష్లోంచి బయటికి దూకింది, తోడేలు మీదకి. పట్టుకుందాం, ఎలా ఆలోచిస్తున్నావు అని. తోడేలు కాస్త పారిపోయింది. సరే, తర్వాత మళ్ళీ అక్కడే ఉంచి ఆ గొడ్డల్ని లయన్ కాస్త మళ్ళీ దాక్కుంది. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఒక ఆక్స్ వచ్చింది. అవ్య ఇందాక చెప్పేద్దామని ట్రై చేశాడు కదా, ఆ ఆక్స్ వచ్చింది. ఆక్స్ వచ్చి గొడ్డలు చూసి ఏమంది, ఈ గొడ్డలు ఏదో బాగుందే, పనికొస్తుంది, దీంతో ఏం యూస్ఫుల్ పని చేయొచ్చు అని ఆలోచించి ఇలా కొమ్మలన్నీ దోవలోకి వాలిపోయి ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తే పోయే వాళ్ళకి దోవ చక్కగా క్లియర్ అవుతుంది, నేను హెల్ప్ చేస్తాను అనుకుని గొడ్డలు తీసుకుని కొమ్మలు కొట్టడం స్టార్ట్ చేసేసరికి ఒక ఏనుగు వచ్చింది, ఒక జిరాఫ్ వచ్చింది. వావ్, వచ్చి హెల్ప్ చేశాయన్నమాట. వెంటనే లయన్ వచ్చి బయటకి చెప్పింది, మీరు భలే ఉన్నారే, మంచి ఆలోచనలతోటి నేను మంత్రిని ఎతుకుదామని చెప్పి ఇక్కడ గొడ్డల్ని పెట్టాను. సో ఇవాళ నుంచి ఈ ఎద్దు నా మంత్రి, ఆ ఎద్దుకి జిరాఫ్ ఏనుగు కూడా అసిస్టెంట్స్గా ఉంటాయి అని చెప్పింది. సో అప్పటి నుంచి మంచి పనులు చేస్తూ అందరూ చక్కగా ఆ ఫారెస్ట్ని చాలా బాగా చూసుకున్నారు. వేరే యానిమల్స్ అన్నిటికీ మంచినీళ్ళు దొరుకుతున్నాయా, ఫుడ్ దొరుకుతుందా, హ్యాపీగా ఉన్నాయా లేదా అని చెప్పి. సో రాజు మంత్రి మంచివాళ్ళేనా? ఇంకా ఎలిఫెంట్ జిరాఫీ కూడా మంచివాళ్ళు. సో మంచిగా ఆలోచించాలి రాజు అనేవాడు అని చెప్పి ఈ కథలో మనం తెలుసుకున్నాం. మంచి రాజుకి మంచి మంత్రి కూడా ఉండాలి. రేపు 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 ఇంకో మంచి కథతో కలుద్దాం. రేపు సరే, ఇప్పటికైతే బాయ్ చెప్పు, నా తర్వాత ఆలోచిద్దాం. కానీ బాయ్ పిల్లలు, మీ అందరికీ ఈ కథ నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఓకే, బాయ్ చెప్పేసి బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.